ఉన్నారు? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఇవాళ తెలంగాణ స్పెషల్ వంట సర్వపిండి. ఇప్పుడు సర్వపిండికి కావలసిన పదార్థాలు: 1 గ్లాస్ బియ్యం పిండి, అరకప్పు నువ్వులు, 1 కప్పు నానబెట్టిన పచ్చి శనగపప్పు, ఒక 20 నుండి 25 వెల్లుల్లి రెబ్బలు, టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 1 అరకప్పు నూనె. అన్నీ ఇందులో ఒక బాల్ తీసుకొని బాల్లో మిక్స్ చేసుకుందాం. ఇందులో 1 గ్లాస్ బియ్యం పిండి, తగినన్ని నువ్వులు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చి శనగపప్పు, రుచికి తగినంత ఉప్పు, కొంచెం కారం, సన్నగా తరిగి 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడ కలిపి గ్రైండ్ చేసి వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఇవి మిక్సీ పట్టుకొని పిండిలో కలిపేసేయాలి. ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని శుభ్రంగా కొన్ని వాటర్ పోసి డో తయారు చేయాలి. ఈ మిశ్రమంలో కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. తగినన్ని నీళ్లు పోసుకుంటూ కలపాలి. ఒకటేసారి పోయకూడదు నీళ్లు. ఇప్పుడు సర్వపిండి ముద్ద రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఈ గిన్నెకు సర్వపిండి ఒత్తుకోవాలి. ఇలా ముద్దలాగా నీట్గా ముద్దలాగా కలిపేసుకొని కొంచెం కొంచెం చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఓకే. ఒక బాండీ తీసుకొని ఆ బాండీలో కొంచెం ఆయిల్ వేసి గిన్నెకి మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసేసుకొని ఈ సర్వపిండి పొయ్యి మీద పెట్టేసి దాన్ని మూత పెట్టేసి కాసేపు ఉడకనియాలి. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఇలా ఉడికేంత వరకు సర్వపిండిని కొంచెం 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 కొంచెంగా ఇలా సైడ్స్ కూడా ఉడికేటట్టుగా చూసుకోవాలి. లేదా ఫ్రెండ్స్, ఇప్పటిదాకా అయిన సర్వపిండి అలా సాయంత్రం 4 గంటలకు పిల్లలు వచ్చేసరికి చేసి పెడితే చాలా బాగుంటుంది. మరొక వంటకంతో రేపు కలుస్తా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. పుచ్చు పుచ్చు.